వెల్కమ్ టు ఆర్ఎస్ తెలుగు ఫ్యాక్ట్స్. టాప్ 5 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్ నెంబర్ 5. అలెగ్జాండర్ గ్రాహం బెల్ యొక్క కొత్త కమ్యూనికేషన్స్ కంపెనీకి పోటీగా ఎదురు చూసే వెస్ట్రన్ యూనియన్లో అతను ఉద్యోగం తీసుకున్న టెలిఫోన్ను మెరుగుపరచడంపై ఎడిసన్ దృష్టి సారించాడు. ఎడిసన్ వెస్ట్రన్ యూనియన్ ప్రెసిడెంట్ విలియం ఓర్టన్కి వ్రాసారు. కొత్త టెలిఫోన్ డిజైన్ గురించి వ్యక్తిగతంగా వారు జరిపిన సంభాషణలో అతనిని అప్డేట్ చేస్తూ, మీరు పాక్షికంగా సరైనదే, నేను నా ఉపకరణంలో బగ్ ని కనుగొన్నాను, కానీ అది టెలిఫోన్లో సరిగ్గా లేదు. ఇది కాల్బెల్లం జాతికి చెందినది. టెలిఫోన్ల అన్ని కాల్ ఉపకరణాలలో కీటకం దాని ఉనికి కోసం పరిస్థితులను కనుగొంటుంది. ఈ లేఖ వచ్చే వారం స్వాన్ గ్యాలరీస్లో వేలం వేయబడుతుంది. సాంకేతికతతో సమస్యను వివరించడానికి బగ్ యొక్క ఈ ఉపయోగం యొక్క ప్రారంభ ఉదాహరణలలో ఒకటి. మీరు తేనె తీగలు చూసుంటే వీడియోని లైక్ చేసుకోండి. అలానే మీరు ఒక ఇండియన్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యాక్ట్ నంబర్ 4. ఆస్ట్రేలియన్ బ్లూ బీ ప్రపంచంలోని అందమైన తేనెటీగలలో ఒకటి. దాని పొత్తికడుపు అంతటా ఉండే అందమైన మణి బ్యాండ్లకు పేరు పెట్టబడింది. నీలి పట్టి తేనెటీగ అమెగిల్లా సింగ్యులేట్ ఒక దట్టమైన బంగారు మరియు తెల్లటి మెత్తని యున్ని, అపారమైన ఆకుపచ్చ కళ్ళు మరియు సెల్లోఫేన్ యొక్క స్ఫుటమైన పొరల వలె కనిపించే లేత రంగు రెక్కలను కలిగి ఉంటుంది. వారు ప్రదర్శించే నీలిరంగు బ్యాండ్ల సంఖ్య ద్వారా మగవారిని ఆడవారి నుండి వేరు చేయవచ్చు. మగవారికి 5 ఉంటే ఆడవారికి కేవలం 4 మాత్రమే ఉన్నాయి. అడల్ట్ బ్లూ బ్యాండెడ్ తేనెటీగలు సాధారణంగా 10 మిల్లీమీటర్లు మరియు -12 మిల్లీమీటర్లు మధ్య పెరుగుతాయి. టాస్మానియా మరియు నార్థర్న్ టెరిటరీ మినహా ఆస్ట్రేలియా అంతటా ఈ జాతులు కనిపిస్తాయి. ఇది పాపువా న్యూ గినియా, ఇండోనేషియా, తూర్పు తైమూర్, మలేషియా మరియు భారతదేశానికి చెందినది. కాబట్టి ఇది పట్టణ ప్రాంతాల నుండి బహిరంగ పొలాలు మరియు దట్టమైన ఉష్ణమండల అడవుల వరకు ప్రతిచోటా వ్యాపించి చాలా ఆరోగ్యకరమైన పరిధిని కలిగి ఉంది. వారు నీలం మరియు ఊదా పువ్వుల వైపు ఆకర్షితులవుతున్నారని పుకారు ఉంది. బహుశా వాటి నుండి పుప్పొడిని సేకరించేటప్పుడు వారు తమ పరిసరాల్లో కలిసిపోతారు, కానీ ఇది ఇంకా నిరూపించబడలేదు. వారు తరచుగా లావెండర్ మొక్కలకు ప్రసిద్ధి చెందారు. అయితే ఆస్ట్రేలియన్ మ్యూజియం ప్రకారం వారు నీలిరంగు దుస్తులలో ఉన్న వ్యక్తులకు ఆకర్షితులవుతారు. కానీ ఈ తేనెటీగలు రాపిడి లేనివి మరియు ఇతర జాతుల వలె భయపెట్టే సమూహాలలో కదలవు. అవి మట్టిలోని చిన్న బొరియలలో లేదా రాళ్ల పగుళ్లలో ఒంటరి జీవితాలను గడుపుతాయి. ఫ్యాక్ట్ నంబర్ 3. 2012లో అతని పిల్లి ఓర్విల్లే కారును ఢీకొట్టడంతో ఇదంతా ప్రారంభమైంది. జాన్సన్ తన చివరి పిల్లి జాతి స్నేహితుడిని పాతిపెట్టడం సిగ్గుచేటు అని నిర్ణయించుకున్నాడు. కాబట్టి అతను తన పెంపుడు జంతువు పేరు రైట్ బ్రదర్స్లో ఒకరైన ఓర్విల్ రైట్ నుండి ప్రేరణ పొందాడు. గాలి కంటే భారీ విమానాన్ని కనుగొన్నాడు. జాన్సన్ ఓర్విల్లేను కాల్చివేసి అతనిని భద్రపరిచాడు మరియు అతనిని కస్టమ్ క్వాడ్కాప్టర్గా మార్చాడు. భారీ స్పందన వచ్చింది. జాన్సన్ తన హాఫ్ క్యాట్ హాఫ్ మెషిన్ క్రియేషన్ రూపకల్పన మరియు సహాయం కోసం టెక్నికల్ ఇంజనీర్ అర్జన్ బెల్ట్మాన్ సహాయాన్ని నియమించుకున్నాడు, మరియు ఇది మెయిల్ ఆన్లైన్ నుండి ఫోర్బ్స్ వరకు ప్రతిచోటా కవర్ చేయబడింది. లాస్ ఏంజల్స్ టైమ్స్ ప్రకారం సాంప్రదాయేతర డ్రోన్ దాని ఫుటేజీ వైరల్ అయిన తర్వాత ప్రపంచ ఆగ్రహానికి కారణమైంది. జాన్సన్ పిలిచే ఓవిలకొక్క తరువాత ఆమ్స్టర్డామ్లోని కున్స్ట్రాయ్ ఆర్ట్ ఫెస్టివల్లో ప్రదర్శించబడింది. ఫ్యాక్ట్ నెంబర్ 2. బేసి కన్ను గల పిల్లి ఒక నీలి కన్ను మరియు ఒక కన్ను ఆకుపచ్చ, పసుపు లేదా గోధుమ రంగులో ఉంటుంది. ఇది పూర్తి హెటెరోక్రోమియా యొక్క పిల్లి జాతి రూపం. ఈ పరిస్థితి మానవులతో సహా కొన్ని ఇతర జంతువులలో సంభవిస్తుంది. పాక్షిక హెటెరోక్రోమియా కూడా ఉంది. ఇక్కడ ఒక నీలి కన్ను మరియు పాక్షికంగా నీలం మరియు పాక్షికంగా మరొక రంగు ఉండవచ్చు. ఈ పరిస్థితి సాధారణంగా తెల్లని రంగు పిల్లులను ప్రభావితం చేస్తుంది. అయితే అది తెల్లని మచ్చల జన్యువును కలిగి ఉన్నట్లయితే ఏదైనా రంగు యొక్క పిల్లిలో కనుగొనవచ్చు. ఎపిస్టాటిక్ ఆధిపత్యం తెల్లని జన్యువు ఏదైనా ఇతర రంగు జన్యువులను ముసుగు చేసి పిల్లిని పూర్తిగా తెల్లగా మారుస్తుంది, లేదా తెల్లని మచ్చల జన్యువు ఇది ద్వివర్ణ మరియు టక్సేడో పిల్లులకు కారణమైన జన్యువు మెలనిన్ను నిరోధించినప్పుడు బేసి కళ్ల రంగు ఏర్పడుతుంది. వర్ణద్రవ్యం అభివృద్ధి సమయంలో ఒక కంటికి చేరే కణికలు ఫలితంగా ఒక నీలి కన్ను మరియు ఒక ఆకుపచ్చ, పసుపు లేదా గోధుమ కన్నుతో పిల్లి ఏర్పడుతుంది. ఆధిపత్య తెలుపు మరియు తెల్లని మచ్చల జన్యువు రెండూ లేని పిల్లులలో మాత్రమే ఈ పరిస్థితి చాలా అరుదుగా సంభవిస్తుంది. వాన్ క్యాట్, టర్కిష్ వాన్, టర్కిష్ అంగోరా, స్పింక్స్, పెర్షియన్,
ఓరియంటల్ షార్ట్ హైర్, జపనీస్ బాబ్టైల్ మరియు ఖావోమని వంటి అనేక జాతులలో ఐ పిల్లులు ప్రసిద్ధి చెందాయి. టర్కీలో అంకారా జంతు ప్రదర్శనశాలలో స్వచ్ఛమైన తెల్లని టర్కిష్ అంగోరా పిల్లులను నీలం మరియు కాషాయం కళ్లతో సురక్షించేందుకు సంతానోత్పత్తి కార్యక్రమం ఉంది. టర్కిష్ జానపద కథలలో కళ్ళు సరస్సు వలె ఆకుపచ్చగా మరియు ఆకాశం వలె నీలంగా ఉండాలి అని సూచించినట్లుగా ఒక నీలి కన్ను మరియు ఒక అంబర్ కన్ను కలిగి ఉన్న బేసి కళ్ళ అంగోరాస్ను జంతు ప్రదర్శనశాల ప్రత్యేకంగా గౌరవించింది. ఫ్యాక్ట్ నెంబర్ 1. ట్రెడ్మిల్పై వ్యాయామం చేయడం తరచుగా హింసగా అనిపిస్తుంది మరియు ఇది ఖచ్చితంగా యాదృచ్ఛికం కాదు. 1818లో సర్ విలియం క్యూబిట్ అనే ఆంగ్ల సివిల్ ఇంజనీర్ మొండి పట్టుదలగల మరియు పనిలేకుండా ఉన్న దోషులను సంస్కరించడానికి ట్రెడ్ వీల్ అనే యంత్రాన్ని రూపొందించాడు. ఖైదీలు ఒక పెద్ద తెడ్డు చక్రం యొక్క 24 చువ్వలపై అడుగుపెట్టి ఆధునిక మెట్ల మాస్టర్ లాగా దాన్ని ఎక్కుతారు. చువ్వలు తిరిగినప్పుడు గేర్లు నీటిని పంప్ చేయడానికి లేదా ధాన్యాన్ని చూర్ణం చేయడానికి ఉపయోగించబడ్డాయి. అందుకే దీనికి ట్రెడ్మిల్ అని పేరు వచ్చింది. కఠినమైన 8 గంటల షిఫ్ట్లలో ఖైదీలు 7200 అడుగులకు సమానమైన ఎత్తును అధిరోహిస్తారు. శ్రమ, పేలవమైన ఆహారంతో కలిపి తరచుగా గాయం మరియు అనారోగ్యానికి దారితీసింది. అలాగే హార్డ్ గ్లూట్స్, కానీ అది బ్రిటన్ మరియు యునైటెడ్ స్టేట్స్లోని పెనిటెన్షియరీలను యంత్రాలను కొనుగోలు చేయకుండా ఆపలేదు. 1824లో జైలు గార్డు జేమ్స్ హార్డీ ఈ పరికరాన్ని న్యూయార్క్లోని మరింత ధిక్కరించిన ఖైదీలను మచ్చిక చేసుకున్నట్లు పేర్కొన్నాడు. అతను అది ట్రెడ్మిల్ యొక్క ఒక మార్పులేని స్థిరత్వం మరియు దాని తీవ్రత కాదు, దాని బీభత్సం అని రాశాడు. సంవత్సరాలుగా అమెరికన్ వార్డెన్లు పత్తిని తీయడం, రాళ్లను పగలగొట్టడం లేదా ఇటుకలు వేయడం వంటి ఇతర బ్యాక్ బ్రేకింగ్ పనులకు అనుకూలంగా ట్రెడ్మిల్ను ఉపయోగించడం క్రమంగా మానేశారు. వ్యాయామం యొక్క ఆరోగ్య ప్రయోజనాలను ప్రదర్శించినప్పుడు ట్రెడ్మిల్ విజయవంతమైన రాబడిని సాధించింది. నేడు జైలు వార్డెన్ల స్థానంలో మంచి జీతం పొందే వ్యక్తిగత శిక్షకులు సంతోషంగా ఉన్నారు. థ్యాంక్ ఫర్ వాచ్. శివ వీడియోస్.